సో ఆల్రెడీ మీరందరూ థంబ్‌నెయిల్ చూసారు కదా! స్టే ఫిట్, స్టే హెల్తీ, కుక్ ఫర్ హెల్తీ మీల్ అని. డెఫినెట్‌గా ఎక్కడికెళ్ళినా ఇది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటదనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొకడైతే నేను మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ బాగుండాలని, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నారా అండ్ రియల్ డిఐఎంఎల్ ఇన్ రిలేటివ్స్ హోమ్ అనమాట. సో మా ఇంట్లో ఎలాగుంటానో ఇక్కడ కూడా అలాగే ఉంటాను. సో ఫుల్ డే రొటీన్ చేయాలని అనిపించింది నాకు. సో అది మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సో కొన్ని థింగ్స్ మా పిల్లలకి కోసం సెర్చ్ చేశాం కదా, అందులో ట్యూషన్ అనేది ఒకటనమాట. అస్సలు మా పిల్లలు రిటర్నింగ్లో చాలా పూర్ ఉన్నారని స్కూల్లో మేడమ్స్ ఆల్రెడీ చెప్తున్నారు. సో నేను కూడా పెద్దగా పట్టించుకునే టైం ఉండట్లేదు. ఆ రిటర్నింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి అని సో ట్రై చేసిన అనమాట. ఐ హోప్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో, ఐ హోప్ బాగుండాలి అని. సో నేనైతే అప్పుడే లేచాను. లేచి చాలాసేపు అవుతుంది. ఒక షార్ట్ పోస్ట్ చేసేసిన తర్వాత లాంగ్ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసి మీ అందరు ఈ వీడియో కంటే ముందే చాలా షార్ట్స్ మీరు ఇంట్లో చూశారు. డెఫినెట్గా నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, లాస్ట్ డే రోజు నేను హోమ్ టూర్ అయితే డెఫినెట్గా చేస్తాను అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, జడేస్తాడంట నాకు జడ. సో దీన్ని ఏమంటారు చూడండి, బావున్న జుట్టుని కాదు చెడగొడుతున్నాడు. ఇంత కక్ష నేనంటే అంతా ఇలా చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి. చూడండి ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? నొప్పి. సో చూసారు కదా, మా వాడు అలా బాగా ఇరిటేషన్ తెప్పిస్తాడు, తర్వాత కూల్ చేసేస్తూ ఉంటాడు అనమాట. అవన్నీ కామన్ నాకు రోజు. సో అక్కడ జడేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కొంచెం ఫన్నీ క్లిప్ అనమాట మా అబ్బాయి తరపు నుంచి. ఇంకా కిసెస్ పెట్టి కూల్ చేస్తూ ఉంటాడు, అరిపిస్తాడు, చేసేవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట మా వాడు. ఇక్కడ మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు. సో అలా అలా కొంతసేపు పిల్లలతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయండి. నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే. సో కొంచెం మనం రిలాక్స్ అవుతూ ఉంటాం, పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా మా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ నేనైతే మనం ఎక్కడున్నా తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మనకి వంట పని తప్పదనమాట. సో ఎందుకో అలా అయిపోతూ ఉంటుంది, నాకు తెలియదు. అది పెద్దవాళ్ళుగా పుట్టడం అనా లేకపోతే ఏంటో కానీ తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసే అంటారు. నేనేం అంత బాగా ప్రో కుకింగ్ కాదు, బట్ నచ్చుతుంది, అందరూ లైక్ చేస్తారు. మరీ బాగోదు అని చెప్పను, చాలా ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, టేస్టీగా ఉంటుంది. సో అవుతాను నేను కూడా. సో ఆటోమేటిక్గా మనం చేసింది తిన్న వాళ్ళు అవుతారు కాబట్టి నేను కూడా సాటిస్ఫై అయిపోతాను అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా టేస్ట్ నచ్చి సాటిస్ఫై అయితే మనం ఆటోమేటిక్గా అయిపోతాం అనమాట. సో మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, బాగా వండి పెట్టాలని మనకు ఆశ అనమాట. సో మనం కాన్సన్ట్రేట్ చేస్తే అలా ఉంటుంది అనమాట, ప్రీ ప్లాన్డ్గా. సో పక్కన ఆ పని నేను చేసుకుంటా ఉన్నా, మా పిల్లల పని మా పిల్లలు చేస్తూ ఉన్నారనమాట. బయటకు వస్తే మరీ ఇది చేస్తారు, సో తప్పదు కాబట్టి అలా అలా క్యారీ చేయడమే. సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ బీభత్సంగా అల్లరి చేసేస్తున్నారు. సో మీరు కూడా ఇది ఫేస్ చేస్తున్నారు కదా, డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ముందే టైం సేవ్ అవుతుందని పప్పు కడిగేసి పెట్టాను. తర్వాత బనానా పీల్ చేయాలి, ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే మనం వర్క్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అనమాట. పప్పు కూడా కడిగి పెట్టేసాను, అది స్లోగా ఉడుకుతూ ఉంటుంది. అండ్ రైస్ కూడా కడిగి పెట్టేస్తే నానిపోతూ ఉంటుంది అనమాట, మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది. నాకు పప్పు ఇలా కుక్కర్లో ఉడికించడం కంటే కూడా నార్మల్గా ఉండడమే ఇష్టం. సో బాగా అవుతుంది స్మూత్గా. నేను ఒక 10 మినిట్స్ నానబెట్టేస్తాను ముందుగాని. సో తర్వాత నేను నార్మల్గా ఉడికిచ్చేస్తాను కుక్కర్ లేకుండా. అది బాగా ఇష్టం, బాగా అలవాటు. ఈలోపు మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారనమాట. వర్షం పడ ఆగిపోయింది. సో నేను ఒక షార్ట్ కూడా పెట్టాను అనమాట. సో అది కూడా చూసేయండి. ఈ వర్షం తగ్గిన తర్వాత టిఫిన్ చేసేసి అలా స్కూటీ మీద అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఈలోపు పవర్ పోయిందనమాట. నేను బ్రష్ చేసేసి ఇంకా అలా కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళినా నా హెల్దీ డైట్ అయితే డెఫినెట్గా ఈ హాట్ వాటర్ అయితే ఆగదనమాట. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామనో, ఊరు వెళ్ళామనో, ఫెస్టివల్ వచ్చిందనో, ఒంట్లో బాగాలేదనో, ఏదేదో సమస్యల వల్ల మనం చేసే రొటీన్ ఆపేస్తాము.
అక్కడే మనం వెనకడుగు వేసేస్తాం, అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం. రీసెంట్గా నేను తెలుసుకున్న బిగ్గెస్ట్ థింగ్ అనమాట ఇది. ఏది ఆపకూడదు, మీరు చేసే హెల్తీ రొటీన్ ఆపకూడదు, స్కిన్ కేర్ ఆపకూడదు, ఫిట్నెస్ ఆపకూడదు, మీరు చేసే స్టడీ ఆపకూడదు, మీరు చేసే జాబ్ ఆపకూడదు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే పుష్ చేసుకోవాలన్నమాట. ఇది నేను చాలా బాగా రియలైజ్ అయిన విషయం రీసెంట్గా అనమాట. సో ఆపినప్పుడు ఆగిపోతాము, ఆ గ్రోత్ కూడా అక్కడే ఆగిపోతుందన్నమాట. మనం ముందుకి మూవ్ ఆన్ అవ్వలేము. ఆపకుండా అది కంటిన్యూ చేసినప్పుడు ఏదో ఒక రోజు అది మిరాకిల్లా కనిపిస్తుంది. మనం ఆగం కాబట్టి సక్సెస్ని కూడా చూస్తాం. ఆగిపోతే మొత్తం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది నేను రీసెంట్గా రియలైజ్ అయిన విషయం. అండ్ చూసారు కదా, పప్పుచారు, వేడివేడి అన్నం, వడియాలు, అలాగే ఆమ్లెట్, అలాగే బనానా ఫ్రై అనమాట. ఆమ్లెట్ తర్వాత వేసాను నేను. అండ్ మా పిల్లల్ని పెడతా రామంటే రావట్లేదనమాట. ఇంకా నేను కూడా వీడియో క్లిప్ తీసుకున్నట్టుండేది కదా అని పప్పుచారు, వడియాలు, ఇవి అమ్మ పెట్టిన వడియాలు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. రవ్వ వడియాలు, పిండి వడియాలు 2 టైప్స్ పెట్టింది, చాలా బాగున్నాయి అనమాట. బనానా ఫ్రై, ఇలా పప్పుచారు చేసినప్పుడు, రసం చేసినప్పుడు బనానా ఫ్రై చేస్తే మా పిల్లలు బాగా తింటారనమాట. ఈ మధ్య అస్సలు తినట్లేదు, ఈ సమ్మర్లో మరీ విసిగిచ్చేస్తున్నారనమాట ఫుడ్ దగ్గర తినకుండా. ఈలోపు కొంచెం ఒక క్లిప్ తీరా అని మా వాడికి చెప్పేసి నేనైతే తినేస్తున్నాను. చాలా బాగున్నాయి పప్పుచారు. ఈ మధ్య నేను వంట చేసి చాలా రోజులైపోతుంది, రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే చేశాను కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. టేస్ట్ వైజ్ బాగుంది, క్వాంటిటీ వైజ్ బాగుంది. నేను తినేసిన తర్వాత మా పిల్లలకు కూడా పెట్టేశాను, అది తీయలేదు. నేను తినేసి వాళ్ళకి పెట్టేసిన తర్వాత క్లీనింగ్ సెషన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి వర్క్ తప్పదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. కుకింగ్ సెషన్, క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా తప్పదు, ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. నేనైతే ట్రైపాడ్ మర్చిపోయాను అనమాట ఇంటి దగ్గర. సో ఇలా కొన్ని క్లిప్స్ మా పిల్లల చేత తీపించుకుంటా ఉన్నాను. నాకు ఇష్టం అనమాట, ఫుల్ రొటీన్. అసలు నేను ఏం చేస్తా ఏందనేది ఒక క్లిప్ కూడా మిస్ అవ్వకుండా మీతో షేర్ చేయాలని. బట్ ఈ వీడియోలో మేబీ ఫుల్ఫిల్ అయి ఉండొచ్చు. ఇంకా చాలా వర్క్స్ ఉన్నా కానీ నేను ఏదైతే మీకు చూపించాలనుకున్నానో దాన్ని అక్కడ వరకు నేను కరెక్ట్గా చూపించగలగడను సాటిస్ఫై అవుతానన్నమాట. మా వాడు కెమెరా వంకలు తిప్పేసి వీడియో తీసేసాడనమాట. సో ఏది ఏమైనా మీ రొటీన్ ఆపొద్దు, నా డైట్ కూడా ఆగదనమాట. అది మన హెల్తీ కోసమే, మన కోసమే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చుంటుందని. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.